తిరుమలలో నారా దేవాన్స్ పుట్టినరోజు వేడుకలు. శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందిన నారా కుటుంబం. అన్నప్రసాద వితరణకు 44 లక్షలు విరాళం. అన్నప్రసాద సముదాయంలో భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించిన కుటుంబ సభ్యులు. కడప ఉక్కుపై నైతిక నిబద్ధత లేని ఎన్డీఏ ప్రభుత్వం. కడప ఉక్కుపై సామాజిక చైతన్యమే లక్ష్యంగా ఉద్యమం చేపట్టనున్న సిపిఎం. ఈ నెల 26వ తేదీన ప్రొద్దుటూరులో కడప జిల్లా సదస్సు. బంగారు బిస్కెట్ పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్ట్. మరో 3 ముద్దాయిలను త్వరలో అరెస్టు చేస్తాం. పాత్రికేయుల సమావేశంలో డీఎస్పీ పుదీప్ భావన వెల్లడి. నారా దేవాన్స్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నారా కుటుంబం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్స్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. నారా దేవాన్స్ పుట్టినరోజును పురస్కరించుకొని కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఇతర కుటుంబ సభ్యులకు మహాద్వారం వద్ద ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నారా దేవాన్స్ భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు 44 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు కుటుంబం శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు. గురుడా అని చెప్పి అధిక్షేపణగా అన్నాడు. అసలు నువ్వు ఇక్కడ భక్తులను రక్షించడానికి వచ్చావా, భక్తులకు పుష్టిగా భోజనం పెట్టి నువ్వు కూడా పుచ్చుకోవటానికి వచ్చావా అని చెప్పి. కనుక స్వామివారు అనేక నైవేద్య ప్రీతితో ఉన్నప్పటికీ కూడా ఆ పెట్టుబడిని ఆ స్వామి మనస్సులో ఉండేటువంటి దివ్యమైనటువంటి భక్తులకు అన్నప్రసాదం చేయాలి అనేటువంటి సత్యాన్ని రాజులు కూడా పూర్వం గ్రహించారు. అంటే ఈ ప్రజాప్రభుత్వాలు రాకముందు రాజులు ఇక్కడ ఎంతో మాన్యాలన్నీ కూడా దానాలు, భూరి విరాళాలుగా సమర్పించారు. 1515లో కృష్ణదేవరాయల వారు, 1545లో పెద తిరుమలాచార్యులు వారు స్వామివారి నివేదనలకు బోళ్ళని సమర్పించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. బ్రిటిష్ వారి తిరుమలలోని ముంతాజ్ హోటల్ అనుమతుల రద్దు గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటల్లో. వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశా. 7 కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం ఈ రెంటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏంటంటే ముంతాజ్ హోటల్ కూడా వాళ్ళు చెప్పి ముంతాజ్ హోటల్ మార్చి వేరు మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం, అందుకనే
ఇక్కడ 3కి ఇచ్చారు. ఏదైతే విష్ణవి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. వెంకట 7 కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీలు లేదు. నేను వాళ్ళు కూడా, ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు, కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను, ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు. అయినా కూడా నేను చెప్పింది, ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరూ ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీలు లేదు. అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం, దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదైతే పక్కన ఒక ఇదే ల్యాండ్ పక్కన ఉంది, రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం. వీఆర్ వెరీ క్లియర్. అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ సార్ట్అవుట్ చేస్తారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఎన్టీఆర్ నటించిన దానవీర సూరకర్ణ సినిమాలోని సూపర్ హిట్ డైలాగ్ చెప్పి అలరించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు, అలాగే సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఏకపాత్రాభినయం అందరినీ ఆకట్టుకుంది. ఆగాను ఆచార్యదేవ, ఏమంటివి జాతి నెపమన సోతశుద్ధునికిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది, అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కులలో పుట్టిదివి కదయా, నీదే కులము. అంతేగాక ఈ మా కులగురువైన వశిష్ఠుడు దేవకీ వేషయగు ఉర్వశీ పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యయగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగణ యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో, నా తండ్రిని పితామహి అంబాలికతో, నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణసరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా, బట్టి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది. కాగా నేను కులము వ్యర్థవాదములందరూ తెలుగుదనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేసినటువంటి మన శాసనసభ ఉపసభాపతి ఆర్ఆర్ఆర్ శ్రీ కె రఘురామకృష్ణరాజు గారికి ఒక్కసారి గట్టిగా కర్తవ్య ధ్వనిలో అందిద్దాం. అభినందనలు సార్. బంగారు బిస్కెట్ పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్ట్. మరో 3 ముద్దాయిలను త్వరలో అరెస్టు చేస్తాం. పాత్రికేయుల సమావేశంలో డీఎస్పీ పుతి భావన వెల్లడి.
ఓకేనా? స్టార్టింగ్ ఓకేనా? గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఈ రోజు మనం ఈ మీటింగ్ పెట్టుకోవడానికి రీజన్, మనకు ఒక కంప్లైంట్ 24th February మనకు ఒక కంప్లైంట్ పేరు చిట్టిబోయిన కీర్తి, వైఫ్ ఆఫ్ రామకృష్ణ. వీళ్ళు కీర్తి జనరల్ స్టోర్స్ అని నడుపుతా ఉంటారండి మన ప్రొద్దుటూరులోని. మనకు ఒక కంప్లైంట్ వచ్చింది, అది ప్రొద్దుటూరు 1 town లోని రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. దీంట్లో ఏమని ఉందంటే, మనకి ఒక లేడీ ఒక జెంట్ వీళ్ళిద్దరూ కలిపి బెంగళూరులోని మేము వర్క్ చేసినప్పుడు ఆ తవ్వకాల్లోని మాకు ఒక గోల్డ్ బిస్కెట్స్ దొరికింది. మీకు ఆల్మోస్ట్ ఒక్కొక్క బిస్కెట్ కాస్ట్ 25 lakhs, 250 grams ఒక్కొక్క బిస్కెట్. ఇది మేము ఓన్లీ మీకు 5.2 lakh ఇస్తాము అని చెప్పి నమ్మించారు. దీనికోసం ఎట్లా నమ్మించారు అంటే, ఒక చిన్న గోల్డ్ పార్ట్ ఒకటి చిన్నది ఇచ్చి బిస్కెట్ లోని మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి అని చెప్పగానే మన కంప్లైంట్ ఎవరైతే పార్టీ ఉన్నారో వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లోని అది రియల్ గోల్డ్ అని తెలిసిన తర్వాత వీళ్ళు నమ్మి 5,20,000 హ్యాండ్ ఓవర్ చేశారు. దానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫేక్ గోల్డ్ బిస్కెట్ ఏదైతే ఉందో అది మన కంప్లైంట్ పార్టీకి ఇవ్వడం జరిగిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ డే టెస్ట్ చేసుకునేటప్పటికి అది ఫేక్ అని తేలిన తర్వాత ఇమీడియట్ గా మనకి నెక్స్ట్ డే అంటే 24th వచ్చి 11 AM కి కంప్లైంట్ ఇచ్చారు. దాని మేరకు మనం 1 town లోని 318 లోని మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దాట్ మనం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా చేసాము. దాంట్లోని మన 1 town సిఐ రామకృష్ణ అండ్ ఎస్ఐస్ అండ్ క్రైమ్ టీమ్ ఆఫ్ కడప వీళ్ళందరితోని కూర్చొని చూడగా సీసీటీవీ ఫుటేజ్ లోని వాళ్ళు ఎవరు అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ రోజు మెయిన్ బజార్ ఆఫ్ కళామందిర్ దగ్గర ఒక పర్సన్ సస్పీషియస్ గా తిరుగుతుండగా వీళ్ళు అని మనకు కొంచెం ఐడియా రాగానే మనం పట్టుకొని వస్తే అతని దగ్గర 4.50 lakh దొరికింది. దీంట్లోని మనం తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయగా అతను కన్ఫెస్ చేయడం కూడా జరిగింది. ఈ రోజు దాని మేరకు మనం అరెస్ట్ చేసాము. అతని దగ్గర నుంచి మనము 4.5 lakh తీసుకున్నాము, హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. అయితే దీంట్లోని మనం ఇంట్రాగేషన్ ప్రాసెస్ లో ఇంకా 3 దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ భార్య, బామ్మర్ది వాళ్ళ భార్య. దీనికోసం మనం కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెడుతున్నాము. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం కూడా జరుగుతుంది ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. అంటే వీళ్ళు మనకి ప్రీవియస్ గా కూడా వీళ్ళు అఫెన్సెస్ చేయడానికి ట్రై చేశారండి. నెల్లూరులో అవనేయండి, రాయచోటి ఇటు సైడ్ అంతా కూడా వీళ్ళు ఒక గ్యాంగ్ ఉంది. ఈ గ్యాంగ్ అఫెన్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు, కానీ మన దగ్గర పట్టుబడ్డారు. ప్రీవియస్ అఫెన్సెస్ వాళ్ళ మీద బాడీలీ అఫెన్సెస్ మాత్రమే ఉన్నాయి, కానీ చీటింగ్ అఫెన్సెస్ అయితే ఇప్పుడు రిపోర్ట్ అయ్యింది. ఇమీడియట్ గా మనం పట్టుకోవడం కూడా జరిగింది. ప్రొద్దుటూరు డిపో డ్రైవర్ ఎన్ఆర్ఎస్ రెడ్డిపై గురువారం రాత్రి బెంగళూరు బస్టాండ్లో కర్ణాటక డ్రైవర్ దాడికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది.
వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళంతా ఎవరు అతను? ఆంధ్ర కర్ణాటకనా కడప ఉక్కుపై నైతిక నిబద్ధత లేని బీజేపీని ప్రజలు ప్రశ్నించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ కడప ఉక్కుపై సామాజిక చైతన్యం లక్ష్యంగా సిపిఎం ఉద్యమం చేపట్టిందన్నారు. ఈ నెల 26వ తేదీ ఉదయం ప్రొద్దుటూరు పట్టణంలోని ఎన్జీఓ హోంలో రాష్ట్ర విభజన చట్టం హామీ కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణంపై కడప జిల్లా సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గంలోని ప్రజలు, మేధావులు, అన్ని పార్టీల నాయకులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల మార్చి 26వ తేదీన పొద్దుటూరు పట్టణ కేంద్రంగా కడప జిల్లాలో రాష్ట్ర విభజన చట్టంలో షెడ్యూల్ 13లో కనపరిచిన విధంగా ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి చేసినటువంటి పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదంతో తెలిపినటువంటిది కేంద్రంలో నరేంద్ర మోడీ నాడు ప్రతిపక్షంలో నేడు పాలపక్షంలో ఉండి దాన్ని నైతికంగా నిబద్ధత లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. దానికి నిరసనగా ఈ సదస్సు 26 తేదీన మార్చి పొద్దుటూరు కేంద్రంగా నిర్వహిస్తా ఉన్నాం. రెండోది, కడప ఉక్కు పరిశ్రమ నాట్ ఫీజిబిలిటీ అని చెప్పి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కేంద్ర మంత్రుల చేత అబద్ధాలు చెప్పించారు. సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీ స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇక్కడ ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి భూమి విశాలంగా అనువైనదిగా ఉంది, నీరు పుష్కలంగా కృష్ణా వాటర్ ఉంది, అలాగే విద్యుత్తు పుష్కలంగా ఉంది, థర్మల్ విద్యుత్తు స్టేషను. అట్లాగే ఈ ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి కావలసినటువంటి డోలామైట్ కానీ అట్లాగే ఇతర అనేక వనరులు పుష్కలంగా ఉన్నాయి. అట్లాగే ఇనప ఖనిజం సంబంధించి ఈరోజు 180 కిలోమీటర్ల దూరంలో బళ్ళారిలో గ్రేడ్ 1 ఇనుప ఖనిజం దొరుకుతా ఉంది. అలాగే మదనపల్లె, బయ్యారపు, అలాగే అనంతపురము, అనేక చోట్ల కర్నూలు జిల్లాల్లో సెకండ్ గ్రేడ్ ఇనుప ఖనిజం దొరుకుతా ఉంది. కడప జిల్లాలో పెళ్లిమరిలో ఇనుప ఖనిజం దొరుకుతా ఉంది. కాబట్టి అన్ని రకాలుగా అనువైనటువంటి ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి కడప జిల్లా అనేటువంటిది ముందుగా కేంద్రంలో ఉన్నటువంటి గత కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో చర్చించే ఇక నిర్మాణం చేయదలుచుకునింది. ఆ రోజు పాలక పక్షంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ రాతపూర్వకంగా ఈ యొక్క చట్టానికి ఆమోదం తెలిపాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రోజు నాయకులుగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కూడా రాతపూర్వకంగా దీన్ని ఆమోదించారు. వాళ్ళ ముగ్గురికి, ఒకరి ఉపరాష్ట్రపతి, ఒకరికి ముఖ్యమంత్రి, మరొకరు ముఖ్యమంత్రి పదవులు వచ్చాయి, కానీ కడప ఉక్కు పరిశ్రమ మాత్రం రాకుండా దాటవేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మూడోది, ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం కడప జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామాన ఈ ఉక్కు పరిశ్రమ రాకుండా పోవటానికి కారణమైనటువంటి బీజేపీ, దాని మిత్రపక్షాలు, ఎన్డీఏ ప్రభుత్వం గుట్టు రట్టు చేయడానికి, బహిర్గతం చేయడానికి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకుంటా ఉంది. అందులో భాగంగానే మొదటి మెట్టుగా ఇప్పుడు పొద్దుటూరు కేంద్రంగా కడప ఉక్కు సదస్సును నిర్వహిస్తున్నాం. దీనికి ప్రజానుకూల మేధావులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని, వాళ్ళ సలహాలు, సూచనలు కూడా ఉద్యమ నిర్మాణానికి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చివరిగా, ఈరోజు కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు ఉక్కు పరిశ్రమ కడపలో రావడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అలా రావడానికి గతంలో విశాఖ ఉక్కు కోసం ప్రతిపక్షంగా ఉన్నటువంటి తరిమల నాగిరెడ్డి,
ఎమ్మెల్యేలు ఎంపీలందరూ రాజీనామా చేసి విశాఖ ఉక్కును సాధించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు సమర్పించి కడప ఉక్కును సాధించాలని చెప్పి సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. కాబట్టి ఈ ప్రజా యొక్క సమస్యను ఈ రాయలసీమ నడిగొట్టినటువంటి కడప జిల్లాలో భారీ ఉక్కు పరిశ్రమ నిర్మించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే రాయలసీమలో ఉన్నటువంటి యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఇది ఉక్కు పరిశ్రమ నిర్మాణం కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనికి ఈ రాయలసీమలో ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా ఎర్రజెండాను తీసుకొని గ్రామ గ్రామాన కదిలి ఈ రోజు ఉక్కు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము నేటి యువతీ యువకులందరూ కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. వారందరూ కూడా మేము చేసేటువంటి ఉద్యమానికి చేదోడు ఓదోడుగా వచ్చి నిలబడతారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ని గురువారం సాయంత్రం సెక్రటరియేట్ లో ఆత్మీయంగా మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ఆర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, మార్క్ఫెడ్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి, టీడీపీ యువ నాయకుడు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. మైదుకూరు మున్సిపాలిటీలో రోడ్డు ఆక్రమణలపై కొరడా జులిపించిన పోలీస్ మున్సిపల్ అధికారులు. ఉదయం నుండి బద్వేల్ రోడ్డు, కడప రోడ్డు ఆక్రమణదారులతో మాట్లాడి ఖాళీ చేయాలని అధికారుల ఆదేశాలు. రోడ్డు పక్కన ఫుట్పాత్లను ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులు. బద్వేల్ రోడ్డులో రోడ్డు ఆక్రమించి అడ్డంగా పందిళ్లు వేసి వ్యాపారాలు చేస్తున్న వారిని అడ్డు లేకుండా ఖాళీ చేయించిన ఎస్ఐ చిరంజీవి. కడప రోడ్లపై అడ్డుగా ఉన్న వాటిని తొలగించాలని మున్సిపల్ అధికారుల హెచ్చరిక. హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు. పులివెందల పట్టణం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో శుక్రవారం ఇంపాక్ట్ ఫౌండర్ డాక్టర్ గంపా నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా ఇంపాక్ట్ విస్డమ్ క్లబ్ బృందం, స్నేహిత అమృత హస్తం సేవా సమితి అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రక్తనిధి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయాలని ఉద్దేశంతో యువకులు వచ్చి రక్తదానం చేసిన యువకులను ఆయన ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఫ్రెండ్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మంచినీటి చలివేంద్రం వద్ద మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని పలువురు పాదచారులకు నిర్వహిస్తున్న ఫ్రెండ్స్ సేవా సంఘం కమిటీ సభ్యులు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పాదచారులకు చల్లని మజ్జిగను అందజేసిన బద్వేల్ సంఘం కమిటీ సభ్యులు. రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసినందుకు సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు ఏపీ ఎంఆర్పీఎస్ ఆఫీస్ నందు సంబరాలు జరుపుకొని కేక్ కట్ చేయడం జరిగినది. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏ సుధాకర్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీ తీర్మానం యావత్తు మాదిగ జాతి పోరాట ఫలితమన్నారు. అదేవిధంగా మాదిగ అమరవీరుల వర్గీకరణ విజయం అంకితం చేస్తున్నామన్నారు. ఉద్యమంలో అసువులు బాసిన వారి కుటుంబాలకు వర్గీకరణ ఫలాలు అందించి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
సుధాకరణ నాయకత్వం, సుధాకరణ నాయకత్వం, సుధాకరణ నాయకత్వం. ఈరోజు నిన్నటి దినం అసెంబ్లీలో గత 30 సంవత్సరాల ఉద్యమం ఫలితంగా ఎస్సీ వర్గీకరణ పైన తీర్మానం చేయడం జరిగింది. ఈ వర్గీకరణ అంశము యావత్తు దేశంలోనే అమరులు అయినటువంటి మాదిగ బిడ్డలకే అంకితమని నేను ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వర్గీకరణ అంశము ఎవరికి ఏ సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరగలేదు, న్యాయమే జరిగింది. ఎందుకంటే మా సోదరులు కొంతమంది మాత్రమే బాధపడుతున్నారు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇది న్యాయమే జరిగింది. మా సోదరులకు 7.5 ఇచ్చినారు, మాకు 6.5 ఇచ్చినారు, ఒకరికి 1% ఇచ్చినారు. ఇక్కడ ఎవరికే కానీ అన్యాయం జరగలేదు. జనాభా ప్రతిపాదిక కిందనే అందరికీ సమాన వాటా ఇచ్చినారు. మేము మా సోదరుల పైన విజయం సాధించినామని మాత్రం మేము అనుకోవడం లేదు. ఎందుకంటే మా హక్కులు మేము సాధించుకున్నాం, అంతవరకే. ఎవరి సొత్తులు మేము తీసుకోలేదు. ఈ ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వాల వరకు అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ వర్గీకరణ వల్ల ప్రతి ఒక్క కులము ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయమే జరుగుతుంది. రాబో ఉద్యోగాలలో చదువుకున్న ప్రతి ఒక్కరికి దళితులకు ఉద్యోగాలు వస్తాయి, అందరూ బాగుపడతారు. ఎవరు వాటా వారు తీసుకోవడం వల్ల గ్రామాల్లో గిరిజనులు ఎక్కడైతే అడవులలో నివసించే వాళ్ళకు కూడా వారి వాటా వాళ్ళకి అట్లనే ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగుపడే అవకాశం ఉంది. ఈ వర్గీకరణకు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిగతా రాష్ట్రాల్లో అందరూ ప్రతి ఒక్కరు సహకరించారు. వర్గాలు ఎన్నైనా కానీ ఈ వర్గాలు ఎన్ని రూపాలు తలుచుకుని అందరూ వర్గీకరణ కోసమే పోరాటం చేసి సాధించుకున్నారు. కాబట్టి మరి ఒక్కోసారి సుప్రీంకోర్టు నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాలందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రైల్వే కోడూరు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద శుక్రవారం జరిగిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని, పేద రైతులకు రాస్తా చూపించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో మండలంలో ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామ ప్రజలు, పేద రైతులు, బీసీలకు ఉన్నటువంటి రైతులు 2016 సంవత్సరంలో తమకు రాజకీయ కక్షల వల్ల అదే ప్రాంతంలో అగ్రవర్ణాలు ఈ దారి పోకుండా 130 సర్వే నెంబర్లో రస్తా ఉంది, దాన్ని అడ్డగట్టేశారు, కళ్ళగట్టేశారు. దానిపైన సర్వే చేయడానికి ఎంఆర్ఓ గతంలో ఉన్న చంద్రాయుడు పోతే అప్పుడు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు బేసిస్ చేసుకొని స్టే తెచ్చారు. దాన్ని కోర్టులో కాలయాపన చేస్తూ వచ్చారు. జనవరి 10వ తేదీన 2025 పోయిన నెలలో జనవరిలో ఆ కోర్టు ఆదేశాలు దారి చూపించాల్సిందే, వాళ్ళకి ఎటువంటి రైట్ లేదని చెప్పని హైకోర్టు రెవెన్యూ అధికారులకు ఆదేశించింది. 4 వారాల్లో సమస్య పరిష్కరించబడింది. 4 వారాలు అయిపోయి మరో 4 వారాలు జరుగుతున్న రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన అగ్రవర్ణాలతో కుమ్మక్కై ఈరోజు ఆ భూమిని సర్వే చేయకుండా, కనీసం రాకుండా ఊరికే నోటీస్ మాత్రం ఎంఆర్ఓ ఇచ్చారు. సర్వే చేయాల్సిన నోటీస్ని ఎంఆర్ఓ ఇచ్చి కంటి తొడుపు చెప్పారు. భూమి కాడికి వచ్చి ఊరికే చూసుకొని వచ్చినారు తప్ప ఇంతవరకు సర్వే చేయలేదు, వాళ్ళ భూమి చూపించలేదు. ఎటువంటినైనా వాళ్ళకు ఇబ్బంది అనుకుంటే పోలీస్ ఎస్కార్ట్ పెట్టైనా తీపించాల్సిన అవసరం ఉంది. కాకుండా ప్రైవేట్ ల్యాండ్ అని పేరు చెప్పి ఆ ప్రైవేట్ ల్యాండ్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములని 131, 132 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని హైకోర్టులో గత ఎంఆర్ఓ చూపిస్తే దాన్ని ఇప్పుడు మధ్యలో కోర్టులో ఉండగా ఎట్లా నువ్వు ఆన్లైన్ చేసావు? చేసిన అధికారులు చర్య తీసుకోవాలి, ఆ భూ శోధన చేసుకోవాలి. అది ప్రభుత్వ భూమి కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి అబ్జెక్షన్ చేసేవాడికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు, కానీ అతనికి అతని పేరుతో భూములు కానీ లేవు, కానీ బోగస్ భూములు చేశారు. కానీ అటు ఎటువంటి అభ్యంతరం చెప్పేదానికి లేదు. 1925 ల్యాండ్ భూ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా దారి చూపించాల్సిందే. కాబట్టి దాన్ని బౌండరీ యాక్ట్ ప్రకారం చూపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ న్యాయమైన కోరికని ఈరోజు ఆఫీసుల చుట్టూ ఈ అవినీతి రెవెన్యూ అధికారులు తిప్పుకుంటూ మోసం చేస్తున్నారు. వెంటనే ఇప్పటికైనా చేయాలి. వాళ్ళు రైతులు, పేద రైతులు వాళ్ళకుండే భూమి పైన ఆధారపడితే వాళ్ళు పంటలు పచ్చు పెట్టుకొని ఎండిపోతూ ఉన్నాయి. వెంటనే దారి చూపించాలని ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో మేము ధర్నా చేసి నిరసన తెలియజేస్తున్నాం. చేయకపోతే పెద్ద జిల్లా కలెక్టర్ అధికారులకు వాళ్ళందరికీ కూడా తీసుకుపోతాం. ఈరోజు తప్పుడు రిపోర్టులతో కోర్టును కూడా మోసం చేయాలని రెవెన్యూ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దారి చూపించమని చెప్పిన దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. బద్వేలు పట్టణంలోని గౌరీశంకర్ నగర్లో బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి మరియు భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం వారు బీజేపీ పట్టణాధ్యక్షుడు దర్శిశెట్టి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరపాలని గత 30 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు రాస్తారోకోలు చేసి అలసిపోయిన ఎస్సీ ఉద్యమకారులకు ఒక సంతోషకరమైన వార్త. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం జై కూటమి ప్రభుత్వం జై కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి 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 కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు జై నరేంద్ర మోదీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి మన భారత రాష్ట్ర ప్రధాని ఎంతో ధైర్య సాహసీయుడు, హిందూ మతాన్ని ఇప్పుడు ఎంతో ఉన్నత స్థాయికి తీసుకుపోయినటువంటి మన భారత ప్రధాని కానీ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ ఉపమంత్రి గారి కూడా ఈరోజు మనకు అందరికీ ఈ అవకాశాన్ని కల్పించి పేదబడుదం కానీ ఎస్సీలు చేర్చినందుకు ఈ పాలాభిషేక కార్యక్రమం అనేది జరుగుతుంది. నాయకత్వం జై బేడా ప్రజాంగ నాయకత్వం బేడా ప్రజాంగ నాయకత్వం కూటమి ప్రభుత్వ నాయకత్వం ఎలవర్తి మత నాయకత్వం జై హక్కుల పోరాట సమితి నాయకత్వం ఎవరు పెడతాను నాయకులు వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. సరే బాబు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేడ బుడగ జంగాల కులస్తుల్ని ఎస్సీల్లో చేర్చడం వలన ఈ కులస్తులు అందరూ కలిసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేయడం జరిగింది. అలాగే మన మాన్యశ్రీ ప్రధానమంత్రిగా మోదీ గారికి పాలాభిషేకం చేయడం, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం, మన ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే వీరు గత కొన్ని ఏండ్లుగా కుల సర్టిఫికేట్ ఇవ్వమని అడిగినా కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నో అవమానాలకు గురయ్యారు. ఈనాడు ఆ అసమానతలను అవమానాలను తొలగించే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం వీరందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మన ఈ బేడ బుడగ జంగాల కులస్తులందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఎస్సీ వర్గంలో ఏ పథకాలు లభిస్తాయో అవన్నీ వీరికి ఖచ్చితమైనటువంటి పథకాలు అందే విధంగా చూడాలని నాయకులందరినీ మేము మన బీజేపీ పార్టీ తరఫున వారికి అడగడం జరుగుతూ ఉంది. ఎన్నో ఏండ్లుగా వీరికి ఇంటి స్థలాలు అయితేనేమి వీళ్ళను చిన్న మేము కనీసము మాకు ఈ కుల సర్టిఫికేట్ ఇమ్మన్నా కూడా ఇవ్వకుండా వాళ్ళను చాలా అసమానతకు గురి చేసి చాలా వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. ఆధార్ కార్డు లేకుండా, రేషన్ కార్డు లేకుండా వీరు ఎక్కడో సంచార జాతులు అనే విధంగా ఈ గత ప్రభుత్వాలు వీరిని విమర్శించడం జరిగింది. కానీ ఈనాటికి వాళ్లకు కళ సాకారమైంది. 18 ఏళ్ల పోరాటం తర్వాత దీనికి అధ్యక్షుడు యలమర్తి మధు గారు కూడా ఎంతో సహకారం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని వీరందరూ కలిసి ఒక కూటమిగా తెచ్చి ఈ ఎస్సీ రిజర్వేషన్ సాధించడం జరిగింది. వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10